తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి ప్రతి ఇంట్లో పెళ్లి సంబంధాల కోసం చూస్తూనే ఉంటారండి. మరి ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే మరీ ఎక్కువగా కోరుకునేది ఏంటి, హైదరాబాద్ ఎక్కువ లోకల్ మ్యాచెస్, లేదు అనుకుంటే ఎన్ఆర్ఐ మ్యాచెస్ కావాలనుకుంటున్నారండి. ఆ అబ్బాయి ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా, యూఎస్ అయినా పర్వాలేదు, మంచిగా సెటిల్ అయిన అబ్బాయినే కావాలనుకుంటున్నారు కదా. మరి ఈ రోజు కూడా నేను అలా ఆలోచించే ఆడపిల్లల తల్లిదండ్రులు అందరి కోసమేనండి ఎన్ఆర్ఐ మ్యాచెస్ ని తీసుకొచ్చేసాను. దీంట్లో అన్ని క్యాస్ట్లకు సంబంధించిన అబ్బాయిలు ఉన్నారండి. మరి ఎవరైనా ఎన్ఆర్ఐ మ్యాచెస్ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి. ఇంతకుముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి లింగాయత్ క్యాస్ట్ లో నుంచి అయితే అబ్బాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా యూఎస్ లో ఉండే అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/6/1996, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంఎస్ కంప్లీట్ చేశారండి. యూఎస్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి వచ్చేసి $120K సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఇండియా నుంచి యూఎస్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదండి, లేదు యూఎస్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇట్లాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. మంచి మంచి మ్యాచెస్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మరి అదే విధంగా నేను మరొక గౌడ్స్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. అది కూడా యూఎస్ లో ఉండే అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1989, ఎత్తు 5'5" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడు. మరి పక్కడే యూఎస్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి అయితే $160K సంపాదిస్తున్నారండి. అక్కడే ఓన్ హౌస్ కూడా ఉంది, H1B వీసా కూడా ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి యూఎస్ లో ఉన్న అమ్మాయే కావాలంటున్నారు. H1B వీసా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓపీటీ వీసా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మున్నూరు కాపులో నుంచి అయితే అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి కెనడాలో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1993, ఎత్తు 5'5" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడు. కెనడాలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయి 1,50,000 అయితే సంపాదిస్తున్నారండి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాను. ఎవరైనా కెనడాకు ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మున్నూరు కాపులో నుంచి కెనడాలో సెటిల్ అయిన అమ్మాయి అయినా పర్వాలేదు, యూఎస్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే హైదరాబాద్ నుంచి వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా ఆర్యవైశ్య అబ్బాయిని. మరి ఈ అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/4/1994, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడు. అబ్బాయి ప్రెసెంట్ ఆస్ట్రేలియాలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. మరి మన ఇండియన్ కరెన్సీలో అయితే 2 lakhs వరకు సంపాదిస్తున్నారు పర్ మంత్. మరి అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయిన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి శెట్టి బలిజ అబ్బాయి అండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే కెనడాలో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1995, ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశాడండి. మరి ఈ అబ్బాయి కెనడాలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు 2 లక్షల వరకు అయితే సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, కెనడాలో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదండి, ఇండియా నుంచి కెనడా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి అయితే అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసానండి. అది కూడా వంశరాజుల అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1996, ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడు. అబ్బాయి అయితే ప్రెసెంట్ యూఎస్ లోనే జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి ఈ అబ్బాయికి $160K సంపాదిస్తున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక ముదిరాజ్ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/6/1993, ఎత్తు 5'5" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంటెక్ కంప్లీట్ చేశాడండి. మరి ఆస్ట్రేలియాలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి మన ఇండియన్ కరెన్సీలో 2,50,000 సంపాదిస్తున్నాడు పర్ మంత్. ఎవరైనా ఇలాంటి అబ్బాయినే కావాలనుకుంటున్నట్లయితే మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఆస్ట్రేలియా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారండి. క్యాష్ నోబర్ ఏదైనా పర్వాలేదు, అంటే వాళ్ళ క్యాస్ట్ లోనే కాకుండా వేరే ఏ క్యాస్ట్ లోనైనా ఓకే అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగత్గిరి కుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.